అది నమస్కారం. నా పేరు జర్నలిస్ట్ శివప్రసాద్, అంతా క్యాటలిస్ట్ ఎస్పీ అంటారు. అందుకే మన ఛానల్లో మెయిన్గా పెడుతున్నాను ఈ వీడియో. జస్ట్ 2 minutes క్లోజ్ చేస్తాం. ధర్మస్థల కేసు. చెన్నయ్య అలియాస్ మాస్క్ మ్యాన్ అంటూ ఓ వ్యక్తి వచ్చి నేను 1995-2014 మధ్య కొన్ని వందల శవాలను పూడ్చిపెట్టా, అందులో అత్యధికులు వచ్చేసి ఆడపిల్లలే, చిన్నపిల్లలే అన్నాడు. ఇక దాంతో నానా హడావుడి చేశారు. ఎందుకు? ధర్మస్థల పుణ్యక్షేత్రంలో ఆ టెంపుల్ కింద పారిశుద్ధ్య కార్మికుడిగా నేను పనిచేశాను. ఆ రోజునటువంటి ఆలయ పెద్దలు మీ రిమైనింగ్ వాళ్ళు నా చేత ఇదంతా చేయించారు. ఆడపిల్లల్ని రేప్ చేసి చంపేవాళ్ళు, పూడ్చిపించేవాళ్ళు, పూడ్చిపోకపోతే నా కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తానని భయపెట్టారు. అద్దెని చెప్తూ ఉంటే, వందల శవాలు అంటూ ఉంటే ఛాన్సే లేదు. వందల శవాల మాట అబద్ధం. బట్ అతను ఏదో చెప్పాలనుకుంటున్నాడు అని మాత్రం ఆ రోజు అన్న. నా మీదకు ఆ రోజు వచ్చారు కదా, అమ్మో గుంపులు వచ్చేసరికి కింద కామెంట్లు పెడుతూ ఎప్పుడు వీడియోని ప్రైవేట్లో పెట్టిన రోజు ప్రైవేట్ పెట్టేశారు. నా వల్ల కాక సరే మొదటి తవ్వకం జరిపారు, ఏం బయటపడలే. అప్పుడు మరలా వీడియో చేస్తూ ముందు వీడియో పబ్లిక్ చేశారు. ఇప్పటికి నా మాట కట్టుబడి ఉన్నా, చెన్నై నేనే తప్పుపడతలేదు, చెన్నై ఏదో నిజం చెప్పాలనుకుంటున్నాడు అంటూ అతను సపోర్ట్ చేస్తూ, అక్కడ వందల శవాలు ఉండుండో ఎవరో ఏదో చనిపోయి ఉంటారు అది చెప్పాలనుకుంటాడని చెప్పేసి అతని వేలో వెళ్తూ ఇక తవ్వకాలు జరిపితే అప్పుడు చెప్పా, చెన్నై కూడా ఎక్యూజ్డేరా, ఈడి వెనక ఎవరో ఉన్నారా, ఇదంతా చేపించారా, ధర్మస్థల క్షేత్రం యొక్క ప్రాముఖ్యతను చెడగొట్టాలని, హిందువులను భయపెట్టాలని ఇదంతా పెద్ద కుట్రరా అన్న. చివరికి అదేం తేలింది. బట్ చెన్నై ఎవరి పేర్లు చెప్పలా. ఈరోజు కర్ణాటక హైకోర్టుకి ఒక పిటిషన్ ఇచ్చాడు. ఏమని? అయ్యా, రామనాగరాజు అని చెప్పేసి ఒక అతను కొంత డబ్బు ఫండింగ్ చేశాడు, మహేష్ శెట్టి అని వ్యక్తి నాతో మొత్తం మాట్లాడాడు, వీళ్ళు కాకుండా గిరీషు, విఠలు, జయంత్ అని వీళ్ళు ఉంటారు, ముందు అంతా ఒక టీము, మొత్తం 200 కోట్లు దీనికి పెట్టుకున్న టార్గెట్, మొత్తం వాళ్ళు పెట్టుకున్నటువంటిది ఎలా చెప్పాలి, ఈ ధర్మస్థల క్షేత్రానికి సంబంధించి మొత్తం వాళ్ళు అనుకున్న విధంగా చెడ్డ పేరు తీసుకురావటం, మిగతా వాళ్ళకి సంబంధించి పరువు పోగొడతాయి, వీటన్నిటికీ వాళ్ళు పెట్టుకునేది 200 కోట్లు పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర ఫండింగ్, రైట్. అందులో భాగంగా నాకు 50 లక్షలు ఇస్తా ఉన్నారు. ఈ మధ్య నాకు ఒక అతను మాట్లాడాడు, అతను ప్రకాష్ రాజయ్య, తమిళంలో మాట్లాడి, అంతా గమనిస్తున్నా, నువ్వు ఇంకా కీలకమైన విషయాలు ఏం బయట పెట్టలేదు, ఏం పెట్టమాకు, నేను వస్తా నిన్ను కౌలించుకుంటా అంటూ తమిళంలో మాట్లాడాడు. సో ఇదయ్యా విషయం, నాతో ఎవరెవరో మాట్లాడారు, ప్రకాష్ రాజు నాతో ఏమని చెప్పున్నాడు, మొత్తం ఇది రిపోర్ట్లో పెట్టాను చూడండి అని చెప్పేసి కోర్టుకి ఇచ్చాడు. దాంతో కోర్టు వచ్చేసి గవర్నమెంట్ రిమైనింగ్ వాళ్ళకి నోటీసులు ఇచ్చింది. ఇక ప్రకాష్ రాజు వచ్చేసరికి గడ్డ వణిగిపోతున్నాడు, గచ్చ అల్లల్లాడిపోతున్నాడు. ట్విస్ట్ ఏంటంటే, ప్రకాష్ ఇతను కలుస్తానంది జూలై 29న, ఈ కేసు మరలా వాయిదా వేసింది జూలై 29కి. సో ఇప్పుడు ప్రకాష్ రాజు హడ్డాబుడిగా ఒక ట్వీట్ వదిలాడు, జస్ట్ ఆస్కింగ్ అంటూ. సమయం, సందర్భం, బుద్ధి, జ్ఞానం, బుర్రా లేకుండా ఏది పడితే గెలుకుంటుండే ఈ ప్రకాష్ రాజు జస్ట్ ఆస్కింగ్ కాకుండా జస్ట్ సేయింగ్ అంటూ, జస్ట్ రివీలింగ్ అంటూ, జస్ట్ పోస్టింగ్ అంటూ ఒకటి పెట్టాడు. ఏంటది? దుర్మార్గులను నమ్మొద్దు, వెధవలను నమ్మొద్దు, నా మీద కుట్ర చేస్తున్నారు, 2 రోజులలో నేను వస్తా, ప్రెస్ మీట్ పెడతా, అప్పుడు విషయాలు మొత్తం నేను చెప్తా, ఈలోపు ఎవరైనా ఏమి నమ్మొద్దు, నా గురించి తప్పుగా మాట్లాడద్దు, తప్పుగా పోస్టులు పెట్టద్దు, తప్పుగా వీడియోలు చేయొద్దు అన్నాడు. ప్రకాష్ రాజు ఉన్నాడా లేదని నాకు తెలియదు. బట్ ఈ చెన్నై వెనుక దారుణమైన హిందూ వ్యతిరేకులు అయితే ఉన్నారు. ఆ ధర్మకథ రమాయణం ఉన్నారు చూసారా, వాళ్ళ వెనుక ఏదో కుట్ర అయితే జరుగుతుంది, దానికి చెన్నైని వాడుకుంటూ ఉన్నారు. ఇతను ఎస్సీ కాబట్టి చట్టం నుంచి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి రక్షణ అనేది ఉంటుంది కాబట్టి లైక్ అలా వాడేస్తున్నారు. సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, ప్రకాష్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది నాకు నిజంగా తెలియదు, ప్రకాష్ ఇరిగిస్తున్నారా లేదా అనేది నాకు తెలియదు. కానీ ఈ కేసులో ప్రకాష్ ఇన్వాల్వ్మెంట్ ఉందని ఏమాత్రం లీడ్ దొరికిందా సెంట్రల్ గవర్నమెంట్కి, ఈసారి వేసి పడేస్తారు లోపల, బయటకు కూడా రాడు. ఇంకా ఈ చెన్నై చెప్పిన దానిలో చిన్న లీడ్ దొరికిన ఆ ఫోన్ రికార్డింగ్ కానీ, లేదు కాల్ డేటా రికార్డ్ కానీ, లేదన్నప్పుడు ఇంకేదైనా వేరే సంభాషణ తాలూకు పోలీసు కానీ డేటా దొరికింది అంటే, ఇంటెలిజెన్స్ డేటా దొరికింది అంటే ఇమీడియట్గా హోంమంత్రి అమిత్ షాకి వెళ్ళిపోయింది. మోడీకి చెప్తాడు, ఏ సెంటర్ జస్టిస్ లోపల అంటారు, అయిపోయింది ప్రకాష్ రాజ్ పని. ప్రకాష్ అయితే భయపడుతున్నాడండి, 2 రోజులు వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నాడు, అప్పుడు మాట్లాడదాం. బట్ ధర్మస్థల క్షేత్రం విషయంలో కావచ్చు, మిగతా చాలా చోట్ల మన పుణ్యక్షేత్రాల విషయాల్లో కొంతమంది కావాలని బుర్ర జల్లుతున్నారు. ఆ బుర్ర జల్లుతున్న వాళ్ళు హిందువులు కూడా ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వచ్చేసి అరుణాచల్ పుణ్యక్షేత్రం గిరి ప్రదర్శన చేసినటువంటి 2 అమ్మాయిలని రేప్ చేయడం, ఆ తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, దీని వెనక ఉన్నది కూడా హిందువులే, కానీ వాళ్ళ వెనక పెద్ద వేరే గ్యాంగ్ ఉంటారు. సో ఇదే నేను చెప్పేది. ఆనాడు మొగరులు కావచ్చు, ఆ తర్వాత బానిస వంశస్థులు ఏదో అంటారు, తొగ్లక్ గాడిన సమ్ ఎవరినో వాళ్ళు కానీ,
ఆ తర్వాత ఉన్న క్రిస్టియన్లు కానీ డచ్ కానీ వీళ్ళందరి విషయంలో కూడా మన దగ్గర ఉన్న ఎదవలే వాళ్ళకి సాయపడ్డారు. దానివల్ల ఇన్ని సమస్యలు.